హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి సీఎంఏ ఇంటర్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలుసుకుందాం. సో ఇన్కమ్ ట్యాక్స్లో ఫస్ట్ బేసిక్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి డిస్కషన్ చేద్దాం. ఏం చెప్తుంది బేసిక్ ఇన్కమ్ ట్యాక్స్లో అనేది. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎందుకు కావాలి అనేది చెక్ చేసుకుంటే జస్ట్ సెకండ్. సో వై ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎందుకోసం? గవర్నమెంట్ అనేది సిటిజన్ యొక్క వెల్ఫేర్ చెక్ చేసుకోవడం గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఈ వెల్ఫేర్లో ఏమేమి వస్తాయి? హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సోషల్ సెక్యూరిటీ కానీ, అదర్ డెవలప్మెంట్ నీడ్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. దానన్నిటికీ గవర్నమెంట్కి ఫైనాన్స్ కావాలి కదా. దాంట్లో ప్రైమరీ సోర్స్ ఏమంటే ట్యాక్సేషన్ అనమాట. అంటే గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది పబ్లిక్ నుంచి వాళ్ళ యొక్క వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ కోసం. అండ్ ఎవరైతే ఎర్న్ చేస్తుంటారో వాళ్ళంతా ట్యాక్స్ కంపల్సరీగా పే చేయాలి, కాంట్రిబ్యూషన్ చేయాలి గవర్నమెంట్కి పబ్లిక్ కోసం ఇవన్నీ. కాబట్టి గవర్నమెంట్ అనేది లెవీ చేస్తుంది బేస్డ్ ఆన్ బిజినెస్ ప్రాఫిట్స్ కానీ, వెల్త్ కానీ, కాస్ట్ ఆఫ్ సమ్ గూడ్స్ కానీ, సర్వీసెస్ కానీ, ట్రాన్సాక్షన్స్ వాటిపైన. బేసిక్ రీజన్ ఏమి ఇంపోజ్ చేయడానికి ట్యాక్సేషన్ని ప్రొవైడ్ బేసిక్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడానికి ఎవ్రీ సిటిజన్ ఇన్ ద కంట్రీలో ఉన్న వాళ్ళకందరికీ బేసిక్ నెసెసిటీ ప్రొవైడ్ చేయడానికి. ఏముంటాయి బేసిక్ నెసెసిటీ ఫెసిలిటీస్ అంటే? హెల్త్ కేర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, ఫ్రీ హౌసెస్ ఫర్ పూర్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, పోలీసు, ఫైర్ ఫైటర్, జ్యుడిషియరీ సిస్టమ్, డిజాస్టర్ రిలీఫ్, టేకింగ్ కేర్, బ్రిడ్జెస్, అదర్ థింగ్స్ ఇవన్నీ పబ్లిక్ వెల్ఫేర్కి సంబంధించి. నెక్స్ట్ ఫైనాన్స్ మల్టిపుల్ గవర్నమెంట్ అంటే లోకల్ గవర్నమెంట్, ఈ విలేజ్ పంచాయతీలు, కేఎంసీలు, పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లు వాళ్ళంతా వీళ్ళ దగ్గర నుంచే కలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్స్. ట్యాక్స్ పేయర్స్ రిసీవ్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ వెల్త్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఇంటర్నల్ ఆర్మ్డ్ రెబలియన్స్ ఆర్ ఎనీ అదర్ సిచ్యువేషన్స్. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సర్వీసెస్కి సంబంధించి. జస్ట్ సెకండ్ ఇయర్. సో ఇక్కడ ఇప్పుడు ట్యాక్సేషన్లో రెండు రకాలు ఉంటాయి. ఏంటివి అంటే ఒకటేమో డైరెక్ట్ ట్యాక్స్ ఒకటి, ఇంకోటి ఇండైరెక్ట్ ట్యాక్స్ వస్తాయి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మీకు డైరెక్ట్గా మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే డిఫరెంట్ పర్సన్ నుంచి కలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్లో డైరెక్ట్లీ అసెస్సీ ఎవరైతే ఉంటారో వాళ్ళే బేర్ చేస్తారు ట్యాక్స్ని. ఇండైరెక్ట్ ట్యాక్స్లో అట్లా కాదు, ఒకరికొకరు పర్సన్కి బర్డెన్ని పాస్ చేసుకుంటా అనదర్ పర్సన్కి పాస్ చేసుకుంటా అల్టిమేట్గా ఎవరు బేర్ చేస్తారంటే కన్జ్యూమర్ బేర్ చేస్తారనమాట. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ ట్యాక్సేషన్లో ఏమేమి ఉన్నాయి? డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఏం చెప్తుంది? ఇంపాక్ట్ ఫాల్ ఆన్ ద సేమ్ పర్సన్. ఎవరైతే ఇన్కమ్ ఎర్న్ చేసినారో ఆ పర్సన్ పైన వచ్చేస్తుంది. ఇక్కడ అట్లా కాదు, డిఫరెంట్ పర్సన్స్ పైన ఇంపాక్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ ట్యాక్స్ అనేది కవర్ చేసుకుంటే ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి బడని ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే డైరెక్ట్ పించ్ అనేది తగలదు ఇక్కడ. ఇక్కడ డైరెక్ట్ పించ్ అనేది తగ్గుతుంది. ఆ పర్సన్ హ్యాండ్ నుంచి పోయిన క్యాష్ అనేది గవర్నమెంట్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఇక్కడ అట్లా కాదు, ఒక పర్సన్ నుంచి కలెక్ట్ చేసుకోవడం, ఇంకొక పర్సన్కి పాస్ ఆన్ చేయడం, ఇంకొక పర్సన్ నుంచి కలెక్ట్ చేసుకోవడం, అట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన జరుగుతుంది. అంటే సప్లై జరిగినప్పుడు మాత్రమే జరుగుతుంది మ్యాక్సిమం. ఇక్కడ ఇన్కమ్ పైన జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పొచ్చు, ఇక్కడ జిఎస్టీ కస్టమ్ డ్యూటీ అని చెప్పొచ్చు. ఇది రెగ్రెసివ్ నేచర్, ఇది ప్రోగ్రెసివ్ నేచర్. అంటే ఎవరైతే హయ్యర్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి హయ్యర్ ట్యాక్స్ ఉంటుంది. ఇక్కడ ఏ ఇన్కమ్ అన్నా ఉన్నది, ఇన్కమ్తో సంబంధం లేదు. అందరికీ ఒకటే ఈక్వల్ రేషియోలో, ఈక్వల్ రేట్లో కలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ హై ఇన్కమ్ ఉందంటే హై ట్యాక్స్, లో ఇన్కమ్ ఉందంటే లో ట్యాక్స్. జస్ట్ సెకండ్. ఇదేమి సో చేద్దాం ఇది ఎఫెక్ట్. ఓకే, ఇప్పుడు ఎవరెవరైతే హయ్యర్ ఇన్కమ్ ఉందనుకోండి హై ట్యాక్స్ని కలెక్ట్ చేసుకుంటారు, లో ఇన్కమ్ ఉందనుకోండి లో ట్యాక్స్ని కలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ అట్లా కాదు, అందరు పర్సన్స్ ఎవరైనా ఉండని వాళ్ళు కలెక్ట్ చేసుకుంటూనే ఉంటారు బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క సేల్ చేసే ఐటమ్స్. ఒకవేళ గూడ్స్ అయితే దానికి రేట్స్ ఉంటాయి,
సర్వీస్ అయితే దానికి సెపరేట్ రేట్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ కన్జంప్షన్ని బేస్ చేసుకొని ఉంటుంది ఇక్కడ అన్నమాట. ఇక్కడ ట్యాక్సేషన్ ఇక్కడ వ్యాలిడిటీ ఆఫ్ ట్యాక్సేషన్ అంటే ఎవరు కలెక్ట్ చేసుకుంటారు. మామూలుగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది సుప్రీం కోర్ట్ ఉంటుంది కదా, లా ఆఫ్ ఇండియా ప్రకారంగా ఎనీ ట్యాక్స్ వితౌట్ కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్లో లేకుండా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. కాన్స్టిట్యూషన్లో లేకుండా మీరు కలెక్ట్ చేసుకోకూడదు. ఒకవేళ కాన్స్టిట్యూషన్లో లేకుండా మీరు ఏమైనా పనులు చేస్తే అవి అల్ట్రా వైరస్ టు కాన్స్టిట్యూషన్ అంటారు, అంటే ఇల్లీగల్ వైడ్ కింద తీసుకుంటారు. కాబట్టి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ప్రొవైడ్ చేసినా అంటే ఆర్టికల్ 265 ప్రకారంగా నో ట్యాక్స్ షెల్ బి లెవిడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై ద అథారిటీ ఆఫ్ లా ప్రకారంగానే కలెక్ట్ చేసుకోవాలి. 245 ప్రకారంగా పార్లమెంట్లో లాని ప్రొవైడ్ చేస్తారు, ఎవరెవరికి అప్లికబుల్ హోల్ ఆఫ్ ఇండియాకి వస్తుంది. అండ్ 123 ఆర్టికల్ ప్రకారంగా పార్లమెంట్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ప్రెసిడెంట్ వాళ్ళు పవర్ ఉంటుంది ప్రొముగులేట్ ఆర్డినెన్స్ అనేది. 270 అనేది ఆల్ ట్యాక్స్ డ్యూటీస్ ఎక్సెప్ట్ స్పెసిఫైడ్ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి ఉంటారో వాళ్ళు డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకునేది వాళ్ళు బేస్డ్ ఆన్ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు రికమెండేషన్ కానీ ప్రెసిడెంట్ కమిషన్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు స్టేట్ గవర్నమెంట్కి. అంటే స్టేట్ గవర్నమెంట్కి గ్రాంట్స్ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. అండ్ ఆర్టికల్ 271 ప్రకారంగా పార్లమెంట్ వాళ్ళకి ఎనీ టైంలో ఇంక్రీజ్ చేయొచ్చు ఎనీ డ్యూటీస్ కానీ ఆ ట్యాక్సెస్ కానీ. ఇంకా ఆర్టికల్స్ సర్చార్జెస్ అంటే ఒకవేళ మనకి ట్యాక్స్ రేట్స్ అనేవి ఉంటాయి 10%, 15%, 20%, 30%, దానికి సర్చార్జ్ అని మళ్ళీ కలెక్ట్ చేసుకుంటారు. అట్లా కలెక్ట్ చేసుకునే రైట్ అనేది కూడా ఉంది 271 ప్రకారంగా. 246 రీడ్ విత్ షెడ్యూల్ 7 డివైడ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ లా మేడ్ బై లెజిస్లేచర్ ఇంటూ 3 కేటగిరీస్. ఆ 3 కేటగిరీస్ అంటే ఏమంటే 3 లిస్టులు వస్తాయి, యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాన్కరెంట్ లిస్టు. యూనియన్ లిస్టులో ఏమవుతుందంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది ఆ లిస్టులో ఉన్న వాటికి. స్టేట్ లిస్ట్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది, ఆ లెజిస్లేషన్ అంత సబ్జెక్ట్ మ్యాటర్ కవర్ ఇన్ ద ఈ లిస్ట్. సెకండ్ లిస్ట్లో ఉన్న దాంట్లో స్టేట్ లిస్ట్కి మాత్రమే స్టేట్ గవర్నమెంట్కి మాత్రమే పవర్ ఉంటుంది. కాన్కరెంట్ లిస్ట్లో బోత్ సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది. అండ్ బట్ ఏమవుతుందంటే లిస్ట్ 3లో యూనియన్ ప్రకారంగా యూనియన్ లా అనేది ప్రివేల్ చేస్తుంది. స్టేట్ లాస్ వాళ్ళు షెల్ టు ద ఎక్స్టెంట్ సచ్ రిఫరెన్స్ బి వైడ్ అవుతుంది. ఇక్కడ కొన్ని మ్యాటర్స్ అంటే లిస్ట్లో ఏం చెప్పినారు అనేది చూసుకుంటే యూనియన్ లిస్ట్లో ఇన్కమ్ పైన ట్యాక్స్ వస్తుంది, అదర్ దెన్ అగ్రికల్చర్ ఇన్కమ్ పైన ట్యాక్స్ రాదు ఇన్కమ్ ట్యాక్స్లో. స్టేట్ లిస్ట్ వాళ్ళకి ఏం చెప్తారు, అగ్రికల్చర్ ఇన్కమ్ పైన ట్యాక్స్ వేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ట్యాక్స్ లాస్ అంటే ఎట్లుంటుంది అడ్మినిస్ట్రేషన్ అంటే ఫస్ట్ 2 బోర్డ్స్ వస్తాయి. ఏమంటే ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఉంటుంది, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఉంటుంది. వీళ్ళ దగ్గర 2 బోర్డ్స్ ఉంటాయి, సిబిడిటి, సిబిఐసి. సిబిడిటి అంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి, సిబిఐసి అంటే జిఎస్టీకి సంబంధించి. అండ్ ఇక్కడ సోర్సెస్ ఏమేమి ఉంటాయంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన సోర్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ కానీ, ఫైనాన్స్ యాక్ట్ కానీ, సర్క్యులర్స్ అండ్ నోటిఫికేషన్ తీసుకోవడం, జ్యుడిషియల్ డెసిషన్స్ అనేది తీసుకుంటారు. ఇప్పుడున్న యాక్ట్ ఏమంటే మనకి 1/4/1962. ఇది ఇప్పుడు జూన్ 2026 రాసే వాళ్ళకి, డిసెంబర్ 2026 రాసే వాళ్ళకి మాత్రమే ఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. మే 2027 రాసే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అప్లికబిలిటీలోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇందులో ఏమేమి చెప్తారు, ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎంత అని డిటర్మైన్ చేయడము, ట్యాక్స్ లయబిలిటీ ఎంత అనేది డిటర్మైన్ చేయడము, అండ్ ప్రొసీజర్స్ అంటే అసెస్మెంట్ ఎట్లా చేయాలి, అపీల్స్ ఎట్లా చేయాలి, పెనాల్టీస్ ఎట్లా చేయాలి, ప్రాసిక్యూషన్ ఎట్లా చేయాలి, అండ్ పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళకున్న పవర్స్ ఏమి డ్యూటీస్ ఏమి అనేది చెప్తుంది. ఇక్కడ ఆ యాక్ట్ని డివైడ్ చేసిన మొత్తం ఒక 23 చాప్టర్స్గా డివైడ్ చేసినారు. అందులో 298 సెక్షన్స్ వస్తాయి, 14 షెడ్యూల్స్ వస్తాయి. అంటే ఈ యాక్ట్ అనేది మొత్తం హోల్ ఆఫ్ ఇండియాకి అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ హోల్ ఆఫ్ ఇండియా అంటే ఆర్టికల్ 1 ప్రకారంగా కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పినారో అవి అంటే ఏమి, టెరిటోరియల్ వాటర్ కింద కానీ, టెరిటోరియల్ వాటర్ పైన కానీ, సబ్సీలో కానీ, సీ బెడ్స్లో కానీ, కాంటినెంటల్ షెల్ఫ్లో కానీ, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో కానీ, అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద వాటర్ కానీ, వాటర్కి బిలో కానీ, అండర్ గ్రౌండ్లో కానీ ఎక్కడైనా తీసుకోండి అవంతా ఇండియా కిందికే వచ్చేస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే మామూలుగా ఒక బోర్డ్ సబ్జెక్ట్ టు కంట్రోల్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అనేది కంట్రోల్ చేస్తుంటుంది. హోల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి
ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ సచ్ రూల్స్ ఏం చెప్తారంటే